ప్రియమైన శ్రోతలారా, జీవిత పాఠాలు అనే పోడ్కాస్ట్కి మీ అందరినీ స్వాగతిస్తున్నాను. మిత్రమా, మనిషి మోయగలిగే అత్యంత బరువైన వస్తువేంటో తెలుసా? చిరునవ్వును మర్చిపోయిన హృదయం. నేను ఎందుకు ఇలా చెబుతున్నానో తెలుసా? బయట ఉన్న ఏదైనా బరువైన ఇనుము వస్తువునైనా దించి కింద పెట్టవచ్చు, కానీ మన మనసు మోసే మనోవేదన, మనోభారం మనం ఎక్కడికి వెళ్ళినా మోయాల్సిందే. అది మనం తినే తిండిని రుచి లేకుండా చేస్తుంది. మనం చూసే ప్రపంచాన్ని రంగులు లేకుండా చేస్తుంది. నేను ఈ మధ్య ఒక అద్భుతమైన కథ చదివాను. అది మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రపంచమంతా రంగులమయంగా వేడుకలు చేసుకుంటున్నప్పుడు మీరు మాత్రం ఒక చీకటి గదిలో ఒంటరిగా ఉన్నట్లు మీకెప్పుడైనా అనిపించిందా? అయితే మీరు దేవ్ అనే ఈ క్యాబ్ డ్రైవర్ కథ వినాల్సిందే. కోవిడ్ వల్ల తన భార్యను కోల్పోయి జీవితంలో మళ్ళీ ఎప్పటికీ నవ్వలేను అనుకున్న దేవ్ ఒక చిన్న ప్రయాణంతో ఎలా మారిపోయాడో ఇప్పుడు చూద్దాం. ఈ కథ విన్నాక మీరే అంటారు, కృతజ్ఞత కలిగిన హృదయమే నిజమైన సంతోషకరమైన హృదయం అని. అది సంవత్సరం చివరి రోజు, అంటే డిసెంబర్ 31వ తేదీ. కొత్త సంవత్సరం రాబోతుంది. అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దేవ్ మాత్రం తన క్యాబ్ డ్రైవ్ చేస్తూ పగలు రాత్రి కష్టపడుతూ ఉన్నాడు. అతనికి పని తప్ప మరో ఆలోచనే లేదు. చలిగా ఉన్న ఆ సాయంత్రం ఒక వ్యక్తి ఉత్సాహంగా చేయి ఊపుతూ క్యాబ్ ఆపాడు. అతని పేరు రోహిత్. చేతిలో రంగురంగుల బహుమతులు, పెద్ద సూట్ కేసులో, ముఖంలో చెప్పలేనంత ఆనందం. దేవ్ కారు దిగి అతని లగేజ్ని డిక్కీలో సర్దాడు. కారు స్టార్ట్ చేశాడు. కాసేపు నిశ్శబ్దం తర్వాత వారి మధ్య మాటలు మొదలయ్యాయి. రోహిత్ ఇలా అన్నాడు, చాలా థ్యాంక్స్ భయ్యా, ఈ టైంలో క్యాబ్ దొరకడం చాలా కష్టం అనుకున్నాను. నా పేరు రోహిత్ అని ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. దేవ్ చాలా నీరసంగా సమాధానం ఇచ్చాడు, ఇది నా డ్యూటీ సార్. మీరు చేరాల్సిన గమ్యస్థానం చాలా దూరంలో ఉంది, పైగా ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంది అన్నాడు. రోహిత్ నవ్వుతూ, పర్వాలేదు దేవ్ గారు, 2 ఏళ్ళు కెనడాలో ఎదురు చూశాను. ఈ 1 గంట నాకు పెద్ద విషయం కాదు. చాలా కాలం తర్వాత ఇంటికి వెళ్తున్నాను అన్నాడు. దేవ్ అన్నాడు, మీరు ఇంటికి వెళ్తున్నారా? మీ కుటుంబ సభ్యులు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా అన్నాడు. రోహిత్ ఇలా సమాధానం ఇచ్చాడు, అవును, నాకు చాలా పెద్ద కుటుంబం ఉంది, కానీ నేను వస్తున్నట్లు వారికి తెలియదు. ఇదొక సర్ప్రైజ్ అన్నారు. దేవ్ తనలో తాను అనుకున్నాడు, ఎంత అదృష్టవంతుడు, అంత పెద్ద కుటుంబం ఇతని కోసం ఎదురు చూస్తుంది, నాకంటూ ఎవరున్నారు అని మనసులో అనుకుంటూ ఉన్నాడు. అలా మాట్లాడుతూ ఉండగానే వారు చేరుకోవాల్సిన చోటికి చేరుకున్నారు. కారు ఒక పాత కానీ అందమైన భవనం ముందు ఆగింది. అక్కడ నవజీవన్ అనాథాశ్రమం అని రాసి ఉంది. దేవ్ అది చూడగానే ఆశ్చర్యపోయాడు. రోహిత్ కారు దిగగానే 10ల సంఖ్యలో పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చారు. రోహిత్ అన్న వచ్చాడు, రోహిత్ అన్న వచ్చాడు అని అరుస్తూ అతన్ని హత్తుకున్నారు. ఆ పిల్లల కళ్ళలో ఉన్న వెలుగు, ఆ నవ్వులు చూసి దేవ్ స్తంభించిపోయాడు. రోహిత్ తన సంపాదనంతా ఆ పిల్లల కోసమే ఖర్చు చేస్తున్నాడు. వారు రోహిత్ కన్నా పిల్లలు కాదు, కానీ అంతకంటే ఎక్కువ ప్రేమను పంచుకుంటూ ఉన్నారు. రోహిత్ దేవుని పిలిచి ఒక కప్పు కాఫీ తాగమని ఆహ్వానించాడు. అప్పుడు దేవ్ ఒక ప్రశ్న అడిగాడు, రోహిత్ గారు, మీ కుటుంబం అంటే ఇదేనా, వీరేనా అన్నారు. రోహిత్ ఎంతో ప్రేమగా, అవును దేవ్, మనకు ఎవరూ లేరని బాధపడడం కంటే మనమే ఎవరికైనా తోడుగా ఉండటమే, ఆ సంతోషమే వేరు. వీళ్ళే నా కుటుంబం అన్నాడు. మిత్రమా, ఆ దృశ్యం చూసినప్పుడు దేవుకు ఒక అద్భుతమైన సత్యం అర్థమైంది. మనకు పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒక మాట ఉంది, మీరును ఇలాగా ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలననియు అన్ని విషయంలో మీకు మాదిరి చూపితినని చెప్పెను. దేవ్ ఇప్పటిదాకా దేవుడు నా నుండి నా భార్యను తీసేసుకున్నాడు అని తీసుకోవడం గురించి మాత్రమే ఆలోచిస్తూ బాధపడుతున్నాడు. కానీ రోహిత్ మాత్రం తన దగ్గర ఉన్న దాన్ని ఇతరులకు ఇవ్వడం ద్వారా ఎంత సంతోషాన్ని పొందుతున్నాడో దేవ్ కల్లారా చూశాడు. రోహిత్ ఆ పిల్లలకు కేవలం బహుమతులు ఇవ్వడం లేదు. తన ప్రేమను ఇస్తున్నాడు. అందుకే రోహిత్ హృదయం అంత సంతోషంగా ఉంది. ఎప్పుడైతే మనం మన బాధ కన్నా ఇతరుల సంతోషం పెద్దదని భావిస్తామో
అప్పుడు ఆ బరువైన గుండె కూడా చిరునవ్వుతో తేలికైపోతుంది. గుర్తుంచుకో, నీ దగ్గర ఏముందని కాదు, నువ్వు ఏమి ఇస్తున్నావన్నదే నిన్ను ధనవంతుడిని చేస్తుంది. మనం పోగొట్టుకున్న దాని గురించి ఏడిస్తే దుఃఖం వస్తుంది, కానీ మన దగ్గర ఉన్నదాన్ని ఇతరులతో పంచుకుంటే సంతోషం వస్తుంది. దేవ్ ఆ రాత్రి ఒక ప్రయాణికుడిని దింపి రావడానికి వెళ్ళాడు, కానీ తిరిగి వచ్చేటప్పుడు తన పోగొట్టుకున్న మనశ్శాంతిని తనతో పాటు తెచ్చుకున్నాడు. చివరిగా ఒక శక్తివంతమైన మాట మీతో చెప్పాలనుకుంటున్నాను. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 25లో ఇలా చెబుతుంది, ధారాళంగా ఇచ్చువాడు అభివృద్ధి పొందును, ఇతరులకు నీళ్లు పోయి వానికి నీళ్లు పోయబడును. మిత్రమా, మీరు కూడా ఈ వారం ఎవరికైనా ఒక చిన్న చిరునవ్వు పంచడానికి ప్రయత్నించండి. ఆ సంతోషం మీ హృదయాన్ని ఎలా మారుస్తుందో మీరే చూడండి. ఎందుకంటే నువ్వు కోల్పోయిన దాని గురించి ఆలోచించుకోకుండా నీ దగ్గర ఉన్నదాన్ని ఇతరులతో పంచుకోండి. అదే అత్యంత సంతోషం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. కృతజ్ఞతతో ఉండండి, సంతోషంగా ఉండండి. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9485585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.